యుద్ధ విమానాల్ని సైనిక బేస్లే కాదు, హైవేల మీద కూడా దించడానికి తగ్గట్టుగా హైవేలు తయారు చేశారని మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో బాపట్ల దగ్గర, అట్లాగే తెలంగాణలో కూడా హైవేలకు ఉన్నట్లాంటివి ఏర్పాటు చేశారు. అయితే అత్యధికంగా మాత్రం ఉత్తరప్రదేశ్ ఉపయోగపడుతుంది, ఓ యుద్ధ భూమిగానే ఉపయోగపడుతుంది. ఉత్తరప్రదేశ్లో తాజా ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి నేపథ్యంలో గంగా ఎక్స్ప్రెస్ వే మీదన యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని భారత వాయుసేన పరిశీలించింది. యుద్ధం లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు రహదారి మీద టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు వీలుగా ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో గంగా ఎక్స్ప్రెస్ వేస్ మీద 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు. అత్యాధునిక లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలను దీని మీద పగలు రాత్రి ఎప్పుడైనా యుద్ధ విమానాలు ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేయొచ్చు. ఇలా ఉదయం రాత్రి ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేసే వీలున్న హైవే ఎయిర్ స్ట్రిప్ భారత్లో ఇదే మొదటిది. అట్లాగే ఉత్తరప్రదేశ్లోని హైవేల మీద నిర్మించిన ఎయిర్ స్ట్రిప్లో ఇది 4వది. గతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేల మీద కూడా రన్వేలు నిర్మించారు. తాజా గంగా ఎక్స్ప్రెస్ వే మీద జలాలాబాద్ దగ్గర నిర్మించిన రన్వే శుక్రవారం ప్రారంభించిన వాయుసేన ఉదయం రాత్రి వేళ 2 దశల్లో కూడా దీన్ని పరిశీలించింది. ఈ క్రమంలో చేపట్టిన విన్యాసాల్లో రఫెల్, సుఖోయ్ 30, MKI, మిరాజ్ 2000, MiG-29, జాగ్వార్, C-130J, సూపర్ హెర్క్యులస్, AN-32 యుద్ధ విమానం, MI-17 V5 హెలికాప్టర్లు అన్నిటినీ అక్కడ వాడి చూసింది.